జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నట్లు గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ తెలిపారు. ఈ మేరకు గుంటూరు తూర్పు నియోజకవర్గ కార్యాలయంలో యోగా ఆంధ్రప్రదేశ్ 2025 పోస్టర్ను ఆవిష్కరించారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చినట్లు తెలిపారు. అందులో భాగంగా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే కార్యాలయంలో జూన్ 1వ తేదీ నుండి ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు యోగా శిక్షణ తరగతులు జరుగుతాయని చెప్పారు. యోగా ద్వారా శారీరక దారుఢ్యం, మానసిక ఉల్లాసం పెరుగుతుందని చెప్పారు. ఆరోగ్యమే మహాభాగ్యం అని అందరూ యోగా కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. అందరికి నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు యోగా ఆంధ్రప్రదేశ్ 2025 ఆయన ఇచ్చినటువంటి ఈ పిలుపుని ఒక స్ఫూర్తిగా తీసుకొని గుంటూరు తూర్పు నియోజకవర్గంలో యోగా ప్రతిరోజు కూడా నిర్వహించాలనేటువంటి ఆలోచనతో రేపు 1వ తారీఖు నుండి మా కార్యాలయంలో ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు యోగా గురువర్యులు జుజ్జూరి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు క్లాసెస్ నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ సేవలను వినియోగించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం ఏదైతే ఉందో ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా, ఆరోగ్యంగా, సంపన్నంగా ఉండాలనేటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి గారి పిలుపు. అందులో భాగంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సామాన్యుడు కూడా సంపన్నంగా తయారు కావాలంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క వనరుని కూడా ఉపయోగించి వారి జీవితంలో మార్పులు తీసుకొని వచ్చేటువంటి విధంగా ఒక పక్కన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అంతేకాకుండా సంతోషంగా ఉండాలంటే మనిషి ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే దానికి కావలసినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా పూర్తిగా పెంపొందించాలనేటువంటి ఒక దూరదృష్టితో, ఆలోచనతో యోగాంధ్రప్రదేశ్ 2025 పేరుతో ఏదైతే భారతదేశంలో నరేంద్ర మోడీ గారు రేపు జూలై 21న జూన్ 20 శిబిరాన్ని ఒకటి ఏర్పాటు చేస్తూ, ముఖ్యంగా మన తూర్పు నియోజకవర్గంలో శాసనసభ్యులైనటువంటి నజీర్ గారి ఆధ్వర్యంలో వారి కార్యాలయంలోనే 1వ తారీఖు నుంచి యోగా శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. యోగా అంటే అందరికీ తెలిసిందే. జూన్ 21వ తారీఖు మే అంటే యోగా డే సందర్భంగా దాదాపు అందరూ అన్ని చోట్ల మన నారా చంద్రబాబు గారి పిలుపు మేరకు రాష్ట్రమంతటా కూడాను యోగా అన్ని చోట్ల నిర్వహించబడుతూ ఉంది. గుంటూరులోనే దాదాపుగా అనేక సెంటర్లో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ఈ కార్యక్రమంలో ఇక్కడ ఈ ప్రాంతవాసులందరికీ కూడాను ఆరోగ్యాన్ని చేకూర్చాలని, ఆరోగ్యమే మహాభాగ్యం, ఏదైనా సరే ఆరోగ్యం లేదా మనం ఏం చేయలేమండి. శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే ఆరోగ్యం ద్వారానే వస్తుంది. శక్తి లేని నాడు ఆరోగ్యమే ఉండదు. మీరు ఎన్ని కోట్లు సంపాదించినా ఏం చేసినా మీకు ఆరోగ్యం లేకపోతే మీరు నిరుపయోగంగా, అంటే మన శక్తి అంతా హీనమైపోతుంది. అందుకని ముందు మొట్టమొదట ఆరోగ్యమే మహాభాగ్యం నినాదంతో ఈ ఆరోగ్యాన్ని ఎల్లప్పుడూ సక్రమమైన రీతిలో మానసిక ప్రశాంతతతోటి, మనస్సు 5 పంచకోశాలు ఉంటాయి, పంచకోశ సిద్ధాంతం అంటారు దీన్నే. అంటే మొట్టమొదటి ప్రాణాయామం, ప్రాణమయ కోశము, అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, విజ్ఞానమయ కోశము, మనోమయ కోశము, తర్వాత ఆనందమయ కోశం. ఈ 5 కోశాలు క్లీన్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు